గుడ్ ఈవినింగ్ మిత్రులారా. ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే సువర్ణ అక్షరాలతోటి లిఖించదగ్గమైనటువంటి రోజు. ఆనాడు వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే హామీ ఇచ్చారో 2 లక్షల రూపాయల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని, దానికి అనుగుణంగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలోనే మేము మేనిఫెస్టోలే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ముందు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తాం 2 లక్షల రూపాయల వరకని. మరి దానికి అనుగుణంగానే ఇవాళ జూలై 18నే ఒక చరిత్రలోనే చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రోజు. ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని రుణ విముక్తిగా చేసినటువంటి రోజు. ఇవాళ చూసినాం, గత 10 ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఏ విధంగా అన్యాయానికి గురైరని, రైతులని ఏ విధంగా దగా చేసిన ప్రభుత్వాలు గత పాలకులు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని, రైతే రాజుగా చేయాలని, రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఒకటేసారి 30,000 కోట్ల రూపాయలతోటి ఇవాళ రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి నిర్ణయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇవాళ రైతులని అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా వాళ్ళందరినీ కూడా రుణ విముక్తులు చేసి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఇవాళ మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా కూడా సబ్బండ వర్గాలు, ఒక రైతాంగమే కాదు తెలంగాణలోని సబ్బండ వర్గాలు కూడా ఇవాళ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. మరి ఇట్లాంటి సువర్ణ అక్షరాలతోటి లిఖించమైనటువంటి రోజున ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మంత్రి మండలికు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం సల్లి సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందో అదే విధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చినటువంటి ఆ హామీని నెరవేర్చింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఒకసారి ఏదైనా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే అంటే అది తప్పకుండా నెరవేర్చనే నమ్మకం, విశ్వాసం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ మనం చూస్తున్నాం. ఇట్లాంటి శుభదిందన్న మరి బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు దీని మీద కూడా ఒక మంచి పరిణామం, 10 ఏళ్లుగా మీరు చేయనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఒక కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తుంటే మీరు వెల్కమ్ చేసేది పోయి దీని మీద కూడా ఇవాళ వాళ్ళు ఏదో విమర్శలు చేస్తున్నారు. మరి ఇవాళ తెలంగాణ రైతాంగమే వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఇట్లాంటి ఇవాళ 10 ఏళ్లుగా మన దేశంలో బీజేపీ ఏం చేస్తుందో మన అందరికీ తెలుసు. ఒకవైపు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల మీద కాల్పులు జరుపుతున్నటువంటి చరిత్ర బీజేపీది. మరి అదే రైతులు నల్ల చట్టాలకు తెచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ది. ఇదే ఖమ్మంలో రైతులకు బేడీ లేచిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులది. ఇవాళ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు, ఇంత మంచి నిర్ణయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా హర్షోత్కరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఇవాళ గత 10 ఏళ్లుగా బ్యాంకర్లు ఏ విధంగా రైతులని వాళ్ళని పీడించారు, ఇవాళ అవన్నిటి కూడా రుణ విముక్తి చేయడం వల్ల ఇవాళ తెలంగాణలోని రైతులు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో, ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో వాళ్ళందరూ కూడా ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకే మరొకసారి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఇది